భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. నమస్తే, జీఎంకే ఛానల్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. కొంతమంది దంపతులు పిల్లలు పుట్టడం లేదని ఐవీఎఫ్ సెంటర్లని సంప్రదిస్తుంటారు. ఐవీఎఫ్ వరకు వెళ్ళడానికి కారణాలను మాత్రం కొంచెం మాడిఫై చేసుకోవచ్చు. అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి మందులు ఇవ్వడం కానివ్వండి, పూర్తిగా వైద్యం చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. నడుచుకొని సైకిల్ మీద తిరిగి అవన్నీ మేము చిన్నప్పుడు అనుభవించినవి. మనకి ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఉండడం వల్ల వాళ్ళకి ఏదో చేద్దామని అవసరం ఉన్నా లేకపోయినా కావాలనే టెస్టులు రాసేసి రోగులను ఎంతో ఇబ్బంది పెట్టి నా దగ్గరకు వచ్చేటప్పటికే ఎంఆర్ఐ సిటీ స్కాన్తో అంటే జనాలకు కూడా డాక్టర్లు దేవుడితో సమానం అని అంటుంటారు. అలాంటి సందర్భం మీకు ఎప్పుడైనా ఎదురైందంటారా? ఇట్లా హీరోయిక్ మూమెంట్స్ అంటాం, ఇవి చాలా జరుగుతాయి. అవి అడ్వర్టైజ్మెంట్ కాకుండా అవి మేము అంతగా మేము ఫీల్ అవ్వం. కానీ ఇన్స్టిట్యూట్లో మేము పీజీ నుంచి నేర్చుకుని ఉండడం వల్ల ఫీలింగ్స్ ఎక్కువ ఉండవు. కానీ మా ధర్మం బేబీ సేవ్ చేయడానికే మేము ట్రై చేస్తాం. నాకు ఎన్నో ఎక్స్పీరియన్స్, ఎంతో బేబీలు జీరో అప్గార్ అంటాం, పుట్ నెంబర్ యాడ్ అవ్వదు. వితిన్ 2 minutesలో ఆ బేబీని రెసిస్టేట్ చేయాలి. అవన్నీ ఎన్నో చేసాం, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అలాగే మా దగ్గరికి వచ్చే పేషెంట్లలో కార్డియక్ అరెస్ట్ అయిన వాళ్ళు రిసిస్టేట్ చేసాం. ఈవెన్ రీసెంట్గా 2 years బ్యాకే ఒక బేబీకి సర్జరీ చేస్తుంటే అరెస్ట్ అయ్యాడు. వన్ రెసిస్ట్ చేసి ఇంప్రూవ్ చేసి వెంటిలేటర్ పెట్టి 7 daysలో డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. అది చాలా ఉంటాయి. నేను 20 ఏళ్ళ ప్రాక్టీస్లో చెప్పుకుంటే లెక్కించదగ్గ నెంబర్లోనే ఉంటాయి. అది మాకు గర్వం కాదు, మేము మా ధర్మం కింద ఫీల్ అయ్యి, మా రెస్పాన్సిబిలిటీ కింద ఫీల్ అయ్యి ఇంకా వాటికే ప్రిపేర్ అవుతాం. మేము ఒక 100 మందిని, ఒక 100,000 చూస్తే 1-2 కేసులు అలాంటివి మాకు తగులుతుంటాం. దాని గురించే మేము వెయిట్ చేస్తాం. కొంతమంది దంపతులు పిల్లలు పుట్టడం లేదని ఐవీఎఫ్ సెంటర్ని సంప్రదిస్తుంటారు. అసలు ఐవీఎఫ్ సెంటర్ ద్వారా, ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని అంటే కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లల్ని కనడం వలన ఎటువంటి సమస్యలు వస్తాయి? అంటే ఐవీఎఫ్ను మేము తప్పు పట్టం, అది అవసరం అయిన వాళ్ళకి అది ఒక వరం లాంటిది. కాంప్లికేషన్స్ అని మనం చెప్పలేము. ఇప్పుడు అన్నది నియర్లీ ఐవీఎఫ్ నేచురల్ ప్రాసెస్. ఎగ్ స్పెర్మ్ కలిపి చేస్తుంటారు. వాటి వల్ల మనకి ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు ఇప్పటి వరకు ఏమైనా కాంప్లికేషన్స్ అన్నది. కానీ ఐవీఎఫ్ వరకు వెళ్ళడానికి కారణాలను మాత్రం కొంచెం మాడిఫై చేసుకోవచ్చు పేరెంట్స్గా వాళ్ళు చేసుకుంటే. ఎందుకంటే చైల్డ్ బేరింగ్ ఏజ్ అని ఉంటుంది. పిల్లలు కనగలిగే శక్తి 15 నుంచి లేదా 18 సంవత్సరాల నుంచి 25 ఏళ్ళ మధ్యలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం సెటిల్ అవ్వడానికని ప్రొఫెషనల్గా చదువుకొని ఆర్థికంగా సెటిల్ అవుదామని మ్యారేజెస్ లేట్ అవ్వడం అన్నది ఒక ప్రైమరీ కాజ్. ఇంకా రెండోది ఇందాకే మాట్లాడుకున్నట్టు ఈ ఒబిసిటీ అన్నది ఆడవాళ్ళలో ఉంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం అన్నది, ఒబిసిటీ అన్నది చాలా ర్యాంపెంట్ అండ్ ఇట్ కాజింగ్ మోర్ ప్రాబ్లమ్. ఇది కూడా ఒక కారణం పిల్లలు పుట్టకపోవడానికి. దానివల్ల ఆబ్వియస్గా వాళ్ళు సెటిల్ అయ్యి ఇదంతా చూసుకునేటప్పటికి 30 ఏళ్ళు దాటిపోవడం వల్ల ఎక్కువ మంది ఇప్పుడు
పిల్లలకి అనే వయసు 30 ఏళ్ళకి వెళ్ళిపోయింది ఎడ్యుకేటెడ్ పర్సన్స్లో. కరెక్ట్. అదే అన్ఎడ్యుకేటెడ్స్, మిడిల్ క్లాస్ ఎడ్యుకేషన్స్లో ఇంకా పెళ్ళిళ్ళు 20 ఇయర్స్కి అయిపోవడం వల్ల వాళ్ళకేం ప్రాబ్లమ్స్ రావు. ఈ ఎడ్యుకేటెడ్ వింగ్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఐవీఎఫ్ వల్ల ఇప్పుడున్న రెగ్యులేషన్స్ ప్రకారము జరిగే ఐవీఎఫ్ వల్ల కాంప్లికేషన్స్ అయితే ఏమో ఉండవు, కానీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేయడానికి హార్మోన్స్ అవి వాడితే వాటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, అంతే తప్ప బేబీస్కి ఏం అవుతుందని లేదు. అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి ఏవైనా సమస్యలు వస్తే పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు జరిగే ఐవీఎఫ్ పద్ధతులు స్పెర్మ్, ఓవము డొనేషను, ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఈ లెవెల్ ఆఫ్ ఐవీఎఫ్ వల్ల మనం పిల్లల్లో ఏమైనా లోపాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు, మోస్ట్లీ రాకపోవచ్చు. మేబీ ఇంకా టెక్నాలజీ డెవలప్ అయ్యి డిఎన్ఏ లెవెల్లో, న్యూక్లియస్ లెవెల్లో కానీ ఏమైనా చేంజెస్ చేసి ఫ్యూచర్లో వచ్చే ఇంకా ట్రయల్స్లో ఉన్నాయి. అప్పుడు మన జెనెటిక్ మోడిఫికేషన్ జరిగి అవి దుష్పరిణామాలు కానీ బెటర్ పరిణామాలు కానీ జరగవచ్చు. అది ఇప్పుడు లేదు కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించవసరం లేదు. ఈ ఐవీఎఫ్ వల్ల ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఉన్న ఐవీఎఫ్ వల్ల ఏమి ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. సార్, వంశపారంపర్యంగా పిల్లల్లో వచ్చే వ్యాధుల గురించి చెప్పచ్చు. మేము అందుకే ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటాం ప్రతి జబ్బుకి. ప్రతి బేబీ వచ్చినప్పుడు మాకు జెనెటిక్ రిలేటెడ్ జబ్బులు కానీ ఏమైనా అనుమానం వస్తే, ఏమ్మా మీ ఫ్యామిలీస్లో మీ హస్బెండ్ వైఫ్, మీ ఈవెన్ కొన్ని డిసీజులు ఉంటాయి ఎక్స్లింక్డ్ అని, మేనమామల వైపు హిస్టరీ తీసుకుంటాం. ఇప్పుడు మదర్ ఉంది, చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు తలసేమియా, హిమోఫిలియా, సికిల్ సెల్ డిజీజ్, అలాగే కొన్ని ఎంజైమ్ డిఫెక్ట్స్ చాలా ఉంటాయి, వస్తాయి కూడా. మాకు మేము ఫ్రీక్వెంట్గా చూసేది వాటిని ఎర్లీగా పికప్ చేసి ఇప్పుడు కొన్ని జబ్బులకి రెమెడీస్ వచ్చాయి. అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. మేనరికం అన్నది ఆర్ట్ ఫ్యాక్టర్ ఏమీ కాదు, కానీ ఈ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే మాత్రం మేనరికం అవాయిడ్ చేయడం మంచిది, నిర్మించుకోవాలి. కానీ మేనరికం ఉంటే 15% రిస్క్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా రొటీన్ పీపుల్లో 5% ఉన్నది, అక్కడ 15% రిస్క్ ఎక్కువ పెరగచ్చు. మేనరికం ఉన్న వాళ్ళందరికీ పిల్లలు బాగోలేదని చెప్పలేదు. వారానికి ఒకసారి అడ్డూరు అనే గ్రామంలో ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి మందులు ఇవ్వడం కానివ్వండి, పూర్తిగా వైద్యం చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. దాని మీద అది ఏదైనా మనం ఆ పల్లెటూరులో నడుచుకొని సైకిల్ మీద తిరిగి అవన్నీ మేము చిన్నప్పుడు అనుభవించినవి, మనకి ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఉండడం వల్ల వాళ్ళకి ఏదో చేద్దామని. నేను పెద్ద చేసేసేదేం కాదు, కానీ ఓపీ రన్ చేసి వాళ్ళు ఇంత దూరం, నేను ఇక్కడ వైజాగ్లో ఉన్నానని రాలేకపోవచ్చు. వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈవెన్ పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా మనం సలహాలు ఇవ్వడం, అక్కడ అలాగా ఏదో నా సాటిస్ఫాక్షన్, సర్వీస్ అండ్ సాటిస్ఫాక్షన్. మన ప్రతి వాళ్ళకి ఏదో చేద్దాం అనే తృప్తి ఉంటుంది. అలాగే మేబీ అది నేను ఎప్పటి నుంచో మొదలు పెట్టాను. అలాగే మా ఊర్లో సంక్రాంతికి ముగ్గుల పోటీలు, పిల్లలకి ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, సామాజికంగా ఇవన్నీ చేస్తుంటాం. మీరు మీతో పాటు మరో 4 డాక్టర్లు కలిసి సంఘమిత్ర రూరల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఒక ఏర్పాటు చేసి దాని ద్వారా ఉచితంగా వైద్య శిబిరం చేస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ప్రతి నెల ఈ ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం కాకుండా ఉచితంగా మందులు ఇస్తుంటారు. ఇప్పుడు మా పక్క విలేజ్ నుంచే రామచంద్రరావు గారు, ఆ పక్క విలేజ్లో పాత్రుడి గారు, గిరినాథ్ గారు, వీళ్ళందరూ
ఇప్పుడు ఆ ఏరియా నుంచి డాక్టర్లు అయ్యాం, వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. వీళ్ళతో కలిసి సంఘమిత్ర గ్రూప్ పెట్టడం జరిగింది, సొసైటీ. దాంట్లో కూడా అది కొంచెం మాస్, నాది చిన్నది. అది మాసివ్గా విలేజ్కి క్యాంపులు పెట్టడం, డిజేబుల్డ్ పర్సన్స్కి ఎడ్యుకేషన్లో సలహాలు ఇవ్వడం, అవి కూడా జరుగుతున్నాయి. నన్ను అలాగే కాకుండా ప్రైవేట్గా చాలామంది మా ఊర్లో క్యాంపు పిలుస్తుంటారు, అలాగా నా వీలు చూసుకొని వెళ్తుంటాను. ఈ మధ్యనే ఆ సంఘమిత్ర సొసైటీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మీకు సన్మానం కూడా అయింది, 20 years అయింది, సన్మానం కూడా జరిగింది. చేశారు. సార్, ప్రస్తుతం సమాజంలో మంచి డాక్టర్లు ఉన్నారు, చాలా వరకు వైద్యం మంచిగా అందుతుంది. కానీ కొంతమంది మాత్రం అంటే కమర్షియల్గా ఆలోచించి వైద్యం కోసం వచ్చేవారికి పీడించి కానివ్వండి, లేకపోతే చాలా ఇబ్బంది పెట్టి దౌర్జన్యంగా, అంటే కంప్లీట్ కమర్షియల్ ఆస్పెక్ట్లో అలా కూడా వైద్యం చేసేవారు కొంతమంది ఉన్నారు అక్కడక్కడ. అది ఇప్పుడు మెడిసిన్ ర్యాపిడ్ చేంజ్ జరుగుతుంది మెడికల్ ఫీల్డ్లో. అంటే ఒకప్పుడు డాక్టరు చేతితో చూసి డయాగ్నోస్ చెప్పేవాడు. అదే సార్, ఇప్పుడు చెప్పగలిగే అవకాశం ఉన్నా కూడా మనల్ని అవి డామినేట్ చేసేస్తున్నాయి మిషన్స్. ఓకే ఓకే. సో ప్రతి వాళ్ళు ఇప్పుడు మాకు ఉదాహరణకి ఒక ఫిట్స్ కేసు వచ్చింది అనుకోండి, మేము వాడి హిస్టరీ అడిగి వాడి ఎలాంటి ఫిట్స్ వచ్చాయి ఇదంతా అసెస్ చేసి, ఏమమ్మా ఇప్పుడైతే ఎంఆర్ఐ కానీ ఈజీ కానీ అవసరం లేదు, ఒక మళ్ళా వస్తే చేయిస్తానని యూజువల్గా చెప్తాం. ఇప్పటికి నాలాంటి వాడిని మేము అదే చెప్తాం. కానీ నా దగ్గరకు వచ్చేటప్పటికే ఎంఆర్ఐ ఈజీ స్కాన్తో, అంటే జనాలకి కూడా అవేర్నెస్. ఇప్పుడు వాడు అలాంటి పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ అలా ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. మేము చెప్పిన వినలేను సార్, మేము ఎంఆర్ఐ చేయించేసుకుంటాం సార్, ఈజీ చేయించేసుకుంటాం సార్, అటు నుంచి అడుగుతుంటారు. అండ్ మా వరకు మేము కొన్ని చాలా ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్స్ని ఎక్కువ వాడుకునే వాళ్ళు అలా కమర్షియల్గా ఉంటుంది. ఎందుకంటే పేషెంట్స్ తాలూకా కండిషన్ బట్టి డిసైడ్ చేయడం మంచిదని నా ఉద్దేశం. ఇప్పుడు ఆబ్వియస్గా ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ మాకు డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నేను చాలా తక్కువ ఫీజు, నేను ఫీజు కూడా ఎక్కువగా పట్టించుకోవాలి. ఆ మినిమం ఫీజు ఎప్పటి నుంచో 15-20 ఏళ్ళ నుంచి అదే ఫీజుతో రన్ చేస్తున్నాను. అలాగని ఏంటి చాలామంది అడుగుతారు, డాక్టర్ గారు మీరు ఫీజు పెంచట్లేదు. ఏమ్మా, నా దగ్గరికి వచ్చేవాళ్ళు నమ్మకంతో వస్తున్నారు, నాకు డబ్బులకి కాదు కదా, నాకు ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, నేను ఈ చదవకపోతే వ్యవసాయదారుని అయి ఉంటుంది. నాకు దేవుడు వల్ల హెల్ప్ జరగనియండి, ఏదో విధంగా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఒక పీజీఐ చండీగఢ్ లాంటి ఇన్స్టిట్యూట్లో చదువుకొని రావడం వల్ల నేను బాగా నేర్చుకున్న వైద్యానికి పేషెంట్లు బాగా నమ్మకంగా వచ్చినప్పుడు నేను ఎందుకు ఫీజు పెంచాలి అని అలా ఆలోచిస్తూ, ఫ్యూచర్లో ఎలాగుంటుందో చెప్పలేను. సో నాకు మన ఈ 3 జిల్లాలే కాకుండా ఒరిస్సా నుంచి చాలా బాగా నమ్మకం. ఒరిస్సాలో అబ్బో భవానీపట్నం ఊరు నుంచి ప్రతి ఇంటికి నన్ను తెలుసు. వాళ్ళు ఎంత నమ్మకంతో, ప్రత్యేకంగా అది ఏంటి సార్, అక్కడికి వెళ్ళి నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఒక పేషెంట్ ద్వారా స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చినా ఆ డాక్టర్ గారి దగ్గరికి ఒకసారి ఇల్లు వచ్చేద్దాం అని ఎంత పేదవాళ్ళు డబ్బులు ఉన్నాళ్ళు 2 గ్రూప్స్ నా దగ్గరకు వస్తాయి. ఒరిస్సా సోమవారం వస్తే ఓ 10-15 ఓపి నాకు పొద్దున్న, అదే నాకు ఎక్కువగా ఆనందం కలిగించేది. మన సర్వీసెస్ని వాడుకుంటున్నారు, డబ్బులు అన్నవి మనకి సెకండరీ అని నా ఫీలింగ్. సార్, ఇన్నేళ్ళు మీ వైద్య వృత్తిలో మీ మర్చిపోలేని అనుభూతి ఇదే. ఒరిస్సాలో నాకు ఒరియా తెలియకన్నా ఆ రాష్ట్రంలో
నేను చెప్పిన భవానీపట్నే కాదు, ఇక్కడ ఇటువైపు మల్కనగిరి నుంచి నవరంగపూర్, దేవగఢ, వాళ్ళందరూ నాకు ఎంత నమ్మకంతో వస్తారో. ఇదంతా నాకు వచ్చేసింది అంటే నన్ను కాదు, నేను చేసే డయాగ్నోసిస్లు అవనివ్వండి, వాళ్ళకి సలహాలు అవనివ్వండి, వాళ్ళకి చేసే ట్రీట్మెంట్ అవనివ్వండి, దీంట్లో ఏదో ఉంది, లేకపోతే నా దగ్గరికి ఎందుకు వస్తారు? వీటికి రారు కదా. ఎంతో మంది చిన్నపిల్లల డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకంగా ఆ పొద్దున్న 8 గంటలు ట్రైన్కి వచ్చేసి నా దగ్గరికి వచ్చి, సార్ మేము 6 గంటలకు వెళ్ళిపోతాం, ఈ లోపు అన్నీ ఏం చేస్తారో చేయించిన మమ్మల్ని వదిలేయండి అని చెప్పి, అదే నాకు ఆనందం. ఇదే చేసాం, ఇక్కడ వాళ్ళకి వైద్యం చేసాం, మంచి కేసులు చేసాం. కానీ చెప్తున్నాను, మనకి అన్రిలేటెడ్ రికగ్నైజ్ చేస్తారు చూసారా, అది. అలాగే బెటర్ మూమెంట్ అంటే చేదనుభవం ఏమైనా ఉందా? చేదనుభవం అంటే నా ఎక్స్పీరియన్స్ వల్ల అవనివ్వండి, నా టాలెంట్ వల్ల అవనివ్వండి, నేను డిసీజ్ని ముందే చెప్పేస్తాను. ఇది ఇలాగ ఉంది, ఈ వైద్యం చేసినా వీళ్ళకి రెస్పాన్స్ రాదు, ఇలా డెత్ జరగచ్చు, లేకపోతే మనకి అందువల్ల నాకు ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. మేబీ 1-2 జరగచ్చు. అలాగే నేను హాస్పిటల్ మీద దాడి చేసేటంత అయితే ఇప్పుడు వరకు జరగలేదు. వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఏదో చేసి పంపించేస్తున్నాను. పిల్లల్లో తరచుగా వ్యాధులు వస్తుంటాయి కదా, ఈ పిల్లల్లో వచ్చే వ్యాధులపై తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి సార్. ఇప్పుడు కరెంట్ యుగంలో పిల్లలందరినీ ఏదో చేసేద్దాం, సాధించేద్దాం అనే చదువులో పెట్టేసి వాళ్ళకి నేచర్కి దగ్గరగా ఉండనీయట్లేదు. ఆశలు పెట్టుకోండి. మేబీ నాదే ఉదాహరణ, నాకేం ఆశలు లేవు ఇంటర్ వరకు. నాకు ఏది మారినా ఇంటర్మీడియట్ తర్వాతే నాకు మారింది. అంతా నేచురల్గా సైకిల్ మీద తిరిగి లేదా నడుచుకొని వెళ్ళి 15-20 కిలోమీటర్లు సైకిల్ నడుచుకొని వెళ్ళి చదువుకున్న వాళ్ళం. అలా నేచురల్గా పెరగనీయండి. తెలివితేటలు అన్నవి ఒక్క ఏజ్లో వచ్చేవి కాదు, ఇది 25 ఏళ్ళలో మారుతుంటాయి. మేబీ చిన్నప్పుడు తెలివితేటలు లేనివాడు పెద్ద అయినప్పుడు తెలివి లేకుండా ఉండడు, వాడు మంచి సాధించవచ్చు. అలాగే ఎంతోమంది ఉదాహరణలు ఉన్నారు. ఒక ప్రైమరీ స్కూల్లో ఏమి లేకున్నా హై స్కూల్ ఏజ్లో బాగా చదువుకొని అక్కడ ఏమి లేకుండా ఇంటర్లో టర్న్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేచర్కి దగ్గరగా అంటే నా దృష్టిలో మామూలు తిండి, ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఈ కెలోరీ ఫుడ్స్ కాకుండా ఇంట్లో వండినవి పెడుతూ అన్ని రకాల మోస్ట్లీ వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్ 1 గంట స్పోర్ట్స్లో పెట్టాలి ప్రతి పిల్లవాడిని. దీనికి మా పిల్లలే ఉదాహరణ. ఇద్దరిని నేను 5 years ఏజ్లో టెన్నిస్ మొదలుపెట్టి ఒక్కరోజు కూడా వాళ్ళని మానిపించలేదు. ఎగ్జామ్స్ టైంలో కూడా ఇద్దరూ బాగా చదువుకొని ఎంబీబీఎస్ రంగరాయ మెడికల్ కాలేజ్లో, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఇద్దరు పిల్లలు ఎంబీబీఎస్లు సాధించారు. సో వాళ్ళకే ఉదాహరణ. మా పిల్లలకి ఫిట్నెస్ ఇవ్వాలి అని అనుకోండి. ముందు ఫిట్నెస్ ఇస్తే వాడు ఏదైనా సాధించుకుంటాడు. ఫిట్నెస్ లేకుండా ఈ ఫిట్నెస్ అన్నది చిన్న వయసులో మనకు కనిపించింది. ఎప్పుడైతే 30 years దాటుతున్నామో అప్పటి నుంచి ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఆ 30-40 yearsలో ఏం జరగబోతుందో దానికి మీరు 5 years నుంచి 15 years మధ్యలో ప్లాన్ చేయాలి. చదువు సెకండరీ పెట్టండి, ఫస్ట్ 7th class వరకు. అక్కడి నుంచి చదువులో పెంచుకొని ఈ 7th 8th వరకు ఫిట్నెస్ చేసుకుంటే, ఫిట్నెస్ అంటే మన వైజాగ్ లాంటి సిటీలో ఏమున్నాయి, కొన్ని టెన్నిస్ అన్ని. ఇంకో విషయం నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే అవుట్డోర్ గేమ్స్ పెట్టండి, ఇండోర్ వద్దు. అవుట్డోర్ అంటే టెన్నిస్ ఉంది, షటిల్ ఉంది, క్రికెట్ లాంటివి ఉంది. సో ఏదైనా ఇలాంటి పెడుతూ పిల్లల మీద ఫస్ట్ 15 years ఏజ్ వరకు ప్రెజర్ లేకన్నా
లాగేస్తే వాళ్ళు బాగా సక్సెస్ అవుతారని, ఓకే. సక్సెస్ చేసే బాధ్యత పేరెంట్స్దే అని నేను చెప్పను. అయితే అంటే మెడికల్ రంగంలోకి రావాలనుకునే యూత్కి మీరు ఇచ్చే ముఖ్యమైన సలహా? మెడికల్ రంగంలో సలహా అంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఓకే. మంచిగా చదవడం, దీనికి ఆల్టర్నేట్ లేదు. ఓకే. ఎంబీబీఎస్లో కానీ, పీజీలో, ఎండీలో కానీ, ఎంఎస్లో కానీ ఆల్టర్నేట్ లేదు. ఓకే. హార్డ్ వర్క్ చేయడం, అవును. బాగా నేర్చుకోవాలి సీనియర్స్ నుంచి. ఇప్పుడు నేను ఇంత చెప్పేస్తున్నాను అంటే డయాగ్నోసిస్లు, ఓహో సీనియర్స్ మాకు పీజీలో వరల్డ్ ఫేమస్ సీనియర్స్ దగ్గర పనిచేశాను కాబట్టి వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారో ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి ఇది అది హార్డ్ వర్క్. సార్, మీ విలువైన సమయం కేటాయించి ఎన్నో మొత్తం ఆరోగ్య విషయాలు మా కోసం తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, డాక్టర్ గారు ఎంతో విలువైన సమాచారం అందించారు. మరో కార్యక్రమంలో మరో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్, నమస్కారం. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జిఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.